Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. సో బోత్ లాంగ్వేజెస్ లో నేను మీకు చెప్తున్నాను. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి తెలంగాణ ఏదైతే మనకి తెలంగాణ టెట్ ఉందో దాంట్లో వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్ ఏనండి ఇది. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మనకి ఏపీ టెట్కి సంబంధించి లాస్ట్ టైం టెట్లో మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్రింది స్టేట్మెంట్లలో వికాసం గురించి సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్, వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ. సెకండ్ వన్, వికాసం కేవలం జన్యువులచే ప్రభావితం అవుతుంది. థర్డ్ వన్, జీవితకాలం అంతా వికాసం జరుగుతుంది. ఫోర్త్ వన్, వికాసం ప్రధానంగా పరిసర కారకాల చేత నిర్ణయించబడుతుంది. సరైన దానిని గుర్తించండి అని అడిగారు. వికాసం గురించి సరైన దాన్ని అంటే ఇక్కడ వికాసం అనేది జీవిత పర్యంతము కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే అంటే కేవలం ఒక పరిస్థితికి మాత్రమే ఆ శిశువు యొక్క ఒక స్థాయికి మాత్రమే లేదా ఒక పీరియడ్కి మాత్రమే సంబంధించిందా కాదు కదా. కాబట్టి ఇది కాదు. అలాగే వికాసం కేవలం జన్యువుల చేత ప్రభావితం అవుతుంది కాదండి. అన్నీ కూడా వికాసానికి అన్నీ కూడా పరిసరాలు, జన్యువులు, అలాగే పరిపక్వత ఇలా అన్నీ కూడా ప్రభావితం అవుతుంది వికాసం. కాబట్టి ఇది కూడా కాదండి. అలాగే వికాసం ప్రధానంగా పరిసర కాదు కదా, ఏ ఒక్కదాంతో మాత్రమే ప్రభావితం అయ్యేది కాదు కదా. కాబట్టి వికాసం అనేది జీవిత కాలం అంతా జరుగుతుంది. కాబట్టి ఇది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వల్ల ఇంగ్లీష్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూస్తున్నట్లయితే వికాసం అంటే ఏంటి, ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వికాసం అంటే ఏంటి, ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం, ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో మనమైతే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వానిలో ఏది? 1, పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది. 2, వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది. 3, పరిపక్వత లేదా పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది. 4, పై 3 ప్రభావితం చేస్తాయి. మీకు ఒక 10 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. మీరు కామెంట్ సెక్షన్లో వీడియో యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో దీనికి ఆన్సర్ మీరు చూసుకోండి. కామెంట్ చేశారా? సో ఆన్సర్ వచ్చేసి 4వదండి. పై 3 కూడా ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది, అలాగే వికాసం కూడా ప్రభావితం చేస్తుంది. పరిపక్వత అన్నా పరిణితి అన్నా ఒకటే కదా. సో ఇది కూడా మనకి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం అనేది చేస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి పై 3 ప్రభావితం చేస్తాయి అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒక 10 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అండి. ఇది గన్ షాట్ క్వశ్చన్స్ అండి. మనకి జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ నిర్మాణంలో కానీ వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము అని నేర్చుకున్నాం కదా. సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అవుతుంది. వికాసం ఏమో మనకి గుణాత్మక మార్పులను చూపిస్తుంది, కానీ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి పెరుగుదల. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకుందాము. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి.
సో మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. ఒక జీవిలో పెరుగుదలలో మాత్రమే పరిమాణాత్మకమైన మార్పులు వస్తే దాన్ని పెరుగుదల అంటాము. అలాగే గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు వస్తే దాన్ని వికాసం అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూసుకుందాము. జన్మతః అంటే పుట్టుకతోని వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే. ఆప్షన్ 1 వికాసం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 3rd 1 పరిపక్వత అండి. జన్మతః పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు క్రమంగా వయసుతో పాటు వికసించడమే పరిపక్వత అంటారు. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు. సో ఆన్సర్ మనకి పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులతో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. సో మీ టైం స్టార్ట్స్ నవ్ అండి. ఒక 10 seconds ఇస్తాను, మీరు ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలని ఇచ్చారు. మానసిక అంశాల్లో పెరుగుదల అంటే మనకి వికాసం క్రిందకి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి వికాసము. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. అనువంశికంగా వచ్చినవి అంటే ఏంటి ఫ్రెండ్స్? మన తాత ముత్తాతల నుంచి, మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి పరిపక్వత. అనువంశికంగా అంటే మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని పిలుస్తారు. సో ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. సో దీన్ని పరిపక్వత అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 వికాసం. కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి 4th 1 వికాసం. సో మనకి 7th క్వశ్చన్ కి ఆన్సర్ 4th 1 వికాసం. మెదడు పెరగడం వలన అంటే ఆ వ్యక్తిలోని ఇన్నర్ పార్ట్స్ పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని అలాగే వివేచన సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అంటే మనకి వికాసాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో లాస్ట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వికాసం ఒక క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో మనకి వికాసాన్ని సూచిస్తుంది. ఈ వికాసానికి పెరుగుదలకి పరిపక్వతకి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా మనకి ఈ క్వశ్చన్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనము ఈ టాపిక్ ని చాలా బాగా చదవాలి, ఎందుకంటే దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 9th క్వశ్చన్, ఈ క్రింది వానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది అని అడిగారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకోండి, చెందిన చందని అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్స్ కి మీరు 1-2 సార్లు మనము క్వశ్చన్ చూసుకోవాలి. సో ఆప్షన్ 1 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీరందరూ దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకుంటున్నాను. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? మనకి బుద్ధిమాంద్యులకు మనుషులు పెరుగుతారండి, వాళ్ళు బాడీ పార్ట్స్ అనేవి అది క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది, కానీ మానసిక అభివృద్ధి అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి చెందిన వాక్యం అనే వచ్చేసరికి మనకి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనే వాక్యం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఈ క్రింది వానిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది? ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి. సో ఫస్ట్ 1 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మరగుజ్జులు అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు, వీళ్ళని మనము మరగుజ్జులు అంటాము. మరగుజ్జులు అనేది మనకి శరీరానికి సంబంధించి పెరుగుదల లేదు, కాబట్టి మానసిక అభివృద్ధి వాళ్ళలో ఉంటుంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు. కాబట్టి దీంట్లో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది అంటే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, పెరుగుదల వికాసంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అని ఇచ్చారు. సో కరెక్ట్ గా చూసుకోండి. ఆప్షన్ 1 వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. ఆప్షన్ 2 పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. ఆప్షన్ 3 వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. ఆప్షన్ 4 పెరుగుదల జీవితాంతం కొనసాగదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఎందుకంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు. ఇది సాధ్యపడదు. మనకి ఇక్కడ పెరుగుదలకు వికాసంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సరికానిది అంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది సరికాని అంశము. మరి సరైన అంశం ఏది? వికాసాన్ని పరిశీలించడానికి సాధ్యపడుతుంది అనేది మనకి ఇక్కడ సరైన అంశం అయితే అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 3rd 1 వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. అవును, ఇది కరెక్టే. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము. అవును, ఇది కూడా కరెక్టే. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. అవును, ఇది కూడా కరెక్టే. కానీ సరికాని అంశము వచ్చేసరికి మనకి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అని ఇచ్చాడు, కానీ ఇది అనేది సాధ్యపడదు ఫ్రెండ్స్. సో ఇది మనకి సరికాని అంశం అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 12th క్వశ్చన్, ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించినది అని అడిగారు. సో ఫస్ట్ 1 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం. సెకండ్ 1 6 నెలల వయసులో దంతాలు రావడం. థర్డ్ 1 ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. ఫోర్త్ 1 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం అనేది వికాసానికి సంబంధించి అవుతుంది. ఒక మనిషిలో మానసికంగా వికాసం అనేది పెరిగితేనే ఇటువంటి ఆంగ్లంలో మాట్లాడడం కానీ, మ్యాథమెటిక్స్ లో లెక్కలు చేయడం కానీ, లేదా సైన్స్ లో కొన్ని విషయాలు వాడు కొన్ని దృగ్విషయాలను చేసేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం అనేది, అలాగే 6 నెలల వయసులో దంతాలు రావడం అనేది, 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం అనేది ఇదంతా కూడా మనకి శారీరక మార్పులు. కానీ మానసికంగా వచ్చేది మనకి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో 13th క్వశ్చన్ చూసుకుందాము. ఈ క్రింది వానిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించము. సరైన వాక్యం అన్నాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1 ఇది గుణాత్మకమైనది కాదు. ఆప్షన్ 2 ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 4 ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో మనకి ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళాలి. కాబట్టి మనం క్వశ్చన్ 1కి 2 సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ని చదివితేనే తప్ప మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు. సో క్వశ్చన్ చూసుకోండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు, చెందిన సరైన వాక్యము అని అడిగారు. గుణాత్మకమైనది కాదు అనేది అవ్వదు, ఇది గుణాత్మకమైనది. జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం జరిగే ప్రక్రియే, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు అని ఇచ్చాడండి. ఇక్కడ అవును అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇది పరిమిత ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ 1 పరిపక్వత ప్రజ్ఞ అనేది అవసరం. ఆప్షన్ 2 పరిపక్వత సృజనాత్మకత అవసరం. ఆప్షన్ 3 పరిపక్వత ప్రేరణ అవసరం. ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే వాడు 2 సంవత్సరాలకు సైకిల్ తొక్కమంటే తొక్కేస్తాడా? తొక్కలేడు కదా. వాడిలో కావలసినటువంటి పరిపక్వత ఉండాలి. అలాగే అభ్యసనం అంటే ఏంటి? సాధన. వాడు అభ్యసించగలిగే వాడి యొక్క ఆ బాడీ సహకరించాలి, వాడికి అభ్యసించాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వాడు సైకిల్ అనేది తొక్కగలుగుతాడు. కాబట్టి సైకాలజీ ఉపాధ్యాయుడిగా వాడికి కావలసినటువంటి పరిపక్వత అవసరము, అలాగే అభ్యసనం కూడా అవసరము సైకిల్ తొక్కాలంటే. సో మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. వికాసం లేదా అభివృద్ధి అనగా ఆప్షన్ 1 సంభావనీయత విచ్చుకొనుట. ఆప్షన్ 2 దేహము పెరుగుట. ఆప్షన్ 3 అవయవ స్థితిలో మార్పు. ఆప్షన్ 4 రూపంలో మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ 1 సంభావనీయత విచ్చుకొనుట అవుతుందండి. ఇక్కడ దేహము పెరుగుట అనేది, అవయవ స్థితిలో మార్పు, అలాగే రూపంలో మార్పు, ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి. కాబట్టి ఈ వికాసము అంటే మనకి సంభావనీయత విచ్చుకొనుట అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 పెరుగుదల నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఆప్షన్ 3 పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలోని మార్పులు. ఆప్షన్ 4 వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్నే తెలిసిపోతుంది, ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, కానీ ఇక్కడ మనకి పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్, కానీ మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్, ఎందుకంటే సంబంధించి సరి కాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మనము ఇక్కడ రాంగ్ దే ఎంచుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, వికాసం పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. ఆప్షన్ 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము. సో ఇందులో మనకి సరైన దాన్ని ఎంచుకోమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, పెరుగుదల వికాసంలో ఒక భాగము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వికాసము పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయా? వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల అనేది కొనసాగదు. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చాడు, కానీ ఎందుకు ఉండవు? పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా, ఒక మనిషి పొట్టిగా ఉంటే ఒక మనిషి పొడుగ్గా ఉంటాడు, ఒక మనిషి లావుగా ఉంటే ఒక మనిషి సన్నంగా ఉంటాడు. కాబట్టి మనకి పెరుగుదల అనేది ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి. అలాగే వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం అని ఇచ్చాడు. దీన్ని రివర్స్ ఇచ్చాడు, వికాసం అనేది గుణాత్మకము, పెరుగుదల అనేది పరిమాణాత్మకము. కాబట్టి ఈ మూడు కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి, ఇది ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, వికాసము పరిపక్వత అభ్యసనంల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణాన్ని సూచించండి. ఫస్ట్ 1 అభ్యసనం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ వికాసము. సెకండ్ 1 వికాసము ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత బై అభ్యసనము. ఆప్షన్ 3 అభ్యసనం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత బై వికాసము. ఆప్షన్ 4 వికాసం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th 1 అండి, వికాసము ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటివి మనకి గన్ షాట్ క్వశ్చన్స్, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 అంతర్గతమైన చర్చ. ఆప్షన్ 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితము. ఆప్షన్ 3 గుణాత్మకమైనది. ఆప్షన్ 4 సమగ్రమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ 1 అవుతుంది. ఎందుకు అంటే అంతర్గతమైన చర్చ, అలాగే గుణాత్మకమైనది, సమగ్రమైనది, ఈ మూడు కూడా మనకి వికాస లక్షణాలండి. ఒక ప్రత్యేకాంశానికే పరిమితం అవుతుంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ 1 అవుతుంది. సో నెక్స్ట్ 20th క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఆప్షన్ 1 విద్యార్థి ఉద్వేగాలు. ఆప్షన్ 2 విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము. ఆప్షన్ 3 విద్యార్థి పెరుగుదల. ఆప్షన్ 4 విద్యార్థి వికాసము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి పెరుగుదల. విద్యార్థి ఉద్వేగాలను కొలవగలమా? లేదు కదా. విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానాన్ని ఖచ్చితంగా కొలవగలమా? ప్రతి సబ్జెక్ట్ లో అయితే కొలవగలం, కానీ అన్ని సబ్జెక్టులని ఒకేసారి కొలవగలమా? లేదు కదా. అలాగే విద్యార్థి వికాసాన్ని కొలవగలమా? లేదు కదా. ఈ విద్యార్థి పెరుగుదల అయితే మాత్రం మనము ఖచ్చితంగా కొలవగలము. కాబట్టి ఇది మనకి ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే మనకి థర్డ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, ఈ క్రింది వానిని జతపరచుము. ఏ కాళ్ళు చేతులు ఎదుగుదల. బి దంతాలు రావడం. సి ఈత నేర్చుకోవడం. ఈ రైట్ సైడ్ ఏ వికాసం, బి పరిపక్వత, సి పెరుగుదల. సో మీరు కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి. ఎలాగో ఒకసారి చూసేద్దాము. కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది మనకి పెరుగుదలకు సంబంధించి కదా, సో ఇది మనకి పెరుగుదలకి సంబంధించినది. అలాగే బి దంతాలు రావడం అనేది ఏంటి ఫ్రెండ్స్, పరిపక్వతకు సంబంధించినటువంటిది. అలాగే ఈత నేర్చుకోవడం ఏంటి, వికాసానికి సంబంధించినది. ఒక పిల్లవాడు ఈతను ఎప్పుడు నేర్చుకోగలుగుతాడు, వాళ్ళ వికాసం కరెక్ట్ గా జరిగితేనే కదా నేర్చుకుంటాడు. సో మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, ఈ క్రింది వానిలో వికాసం అనగా ఆప్షన్ 1 అభ్యసనము, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 సామర్థ్యాల సంశ్లేషణ, ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవన్నీ అవుతాయండి. ఈ క్రింది వాళ్ళ వికాసం అనగా అభ్యసనము, పరిపక్వత, సామర్థ్యాల సంశ్లేషణ ఇవన్నీ కలిపితేనే కదా మనకి వికాసము. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది, సరికానిది అని అడిగారు. సో ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 సాంఘిక మార్పు, ఆప్షన్ 3 శారీరక మార్పు, ఆప్షన్ 4 ఆకార మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి. భౌతిక మార్పు, శారీరక మార్పు, ఆకార మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి సరైనవి. కానీ సరికానిది అంటే మనకి సాంఘిక మార్పు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడడం, 5 సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడుతున్నాడు, 5 సంవత్సరాలకు రాయగలుగుతున్నాడు అనేది మనకి పరిపక్వత ప్రకారం జరుగుతుంది. ఒక పిల్లవాడు రాయగలుగుతున్నాడు అంటే వాడిలో రాసే పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది. ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడు అంటే పూర్తిగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడిలో పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనము. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెరుగుదల అండి. ఒక వ్యక్తి పొడుగుగా ఉన్నాడన్నా లావుగా ఉన్నాడన్నా ఇది శారీరకమైనటువంటి పెరుగుదల కాబట్టి మనకి దీన్ని పెరుగుదల అని అంటాము. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ అండర్సన్, సెకండ్ వన్ ఎరిక్సన్, థర్డ్ వన్ గెస్సెల్, ఫోర్త్ వన్ క్రైగ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఇది మనకి ప్రీవియస్ స్టెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనకి ఈ యొక్క ఏవైతే నిర్వచనాలు ఉన్నాయో వాటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నేను ఆన్సర్ అయితే మీకు చెప్తాను. ఓకేనా? ఒక 3 to 5 seconds అయితే టైం ఇస్తున్నా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రైగ్. ఎవరన్నారు? క్రైగ్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు క్రైగ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ క్రైగ్, సెకండ్ వన్ గెస్సెల్, థర్డ్ వన్ అండర్సన్, ఫోర్త్ వన్ హర్లాక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చనే. ఈ రోజు వీడియోలో మొత్తం కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చెప్తూ ఉన్నాను. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు క్లియర్గా చెప్తాను.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, గెస్సెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు అంటే గెస్సెల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వికాసం అంటే ఆకార్యాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ అండర్సన్, సెకండ్ వన్ క్రైగ్, థర్డ్ వన్ గాల్టన్, ఫోర్త్ వన్ వాట్సన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సైకాలజీకి సంబంధించి చాలా మీకు క్లాసెస్ చెప్పానమ్మా. మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు క్లాసెస్ రూపంలో చెప్పాను. అలాగే బిట్స్ వీడియోస్లో కూడా ప్రతి బిట్కి కూడా ఈ 4 ఆప్షన్స్కి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను, ఎందుకంటే అవి టాపిక్ వైజ్ కాబట్టి. సో అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా చేస్తూ ఉంటాను, పాతవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు అండర్సన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ వన్ సహజ సామర్థ్యం, సెకండ్ వన్ అభ్యసనం, థర్డ్ వన్ పరిణితి, ఫోర్త్ వన్ పరిసరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా మనకి ప్రీవియస్ స్టేట్లో అయితే అడిగారు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రీవియస్ స్టేట్లో మనకి 2018లో అయితే అడగడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ అండి, పరిణితి. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం పరిణితి అంటే పరిపక్వత. ఆ 4 నెలల వయస్సుకి ఆ శిశువు పరిణితికి వచ్చాడు అంటే ఆ టైంకి తలను నిలపగలడు, కాబట్టి దీన్ని పరిపక్వత అంటాము. ఓకేనా. సో సహజ సామర్థ్యం అంటే సహజంగా ఉండే సామర్థ్యాలు, వాళ్ళలో సామర్థ్యాలు ఉండాలంటే కొంచెం పిల్లలకి ఒక టైం అయితే సర్టెన్ టైం అయితే రావాలి వాళ్ళ సహజ సామర్థ్యాలు వాళ్ళు తెలియడానికి. బట్ ఇక్కడ 4 నెలల వయస్సు వచ్చేసరికి తలని నిలపగలుగుతున్నాడు అంటే అది పరిణితి అంటే పరిపక్వత చెందాడు, శిశువు పరిపక్వం చెందాడు ఆ టైంకి. అలాగే అభ్యసనం అంటే ఏంటి? నేర్చుకోవడం. ఇది కూడా కాదు, సహజ సామర్థ్యం కాదు. పరిశ్రమ ఏం చేస్తుంది? 4 నెలల వయసులో శిశువు తల నిలపడానికంటే వెనక ఏమైనా మనం గోడను పెడతామా? మనం జస్ట్ పెట్టినా కూడా తనకి తానుగా తలను నిలపగలిగాడు అంటే అది పరిణితికి సంబంధించింది. కాబట్టి ఈ 3 కూడా మనకి తప్పైనవే. మనకి సరైన సమాధానం పరిణితి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఇలా ఎలిమినేషన్, మీకు ఒక సరైన ఆన్సర్ తెలియలేదనుకోండి, ఇలా సహజ సామర్థ్యం అంటే ఇది సహజ సామర్థ్యం అంటే పిల్లలకి కాస్త టైం వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కాబట్టి ఇది కాదు, కొట్టేయండి. తర్వాత అభ్యసనం అంటే నేర్చుకోవడం, చదవడం. చదువుతూ అవి మనకు వస్తాయా? ఏదైనా మనం చేయడం ద్వారా నేర్చుకుంటున్నామా? కాదు. 4 నెలల వయసులో శిశువు ఏంటి నేర్చుకోగలడండి? నేర్చుకోలేడు, కాబట్టి అభ్యసనం కూడా కాదు, కొట్టేయండి. తర్వాత పరిశ్రమ వచ్చేసరికి పరిశ్రమ ఏం చేస్తుంది? 4 నెలల వయసులో శిశువు తలను నిలపడానికి ఏమీ చేయలేదు, కాబట్టి పరిశ్రమ కూడా కొట్టేయండి, మిగతాదే ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేసేయవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఒక వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? ఫస్ట్ వన్ పెరుగుదల, సెకండ్ వన్ అంతర్గత సామర్థ్యం, థర్డ్ వన్ అభ్యసనం, ఫోర్త్ వన్ పరిపక్వత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేదే పరిపక్వత. సహజంగా పెరుగుదల అంటే శరీరంలో పెరుగుదల. అలాగే అంతర్గత సామర్థ్యం అంటే శిశువులో ఉండేటువంటి సామర్థ్యాలు, అంటే తనకి తానుగా ఉండేటువంటి సామర్థ్యాలు. అభ్యసనం అంటే నేర్చుకోవడం. కానీ ఈ 3 కాదు. అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? పరిపక్వత అవుతుంది. వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా, అనువంశికత అంటే ఏంటి? తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించే, అలాగే తరతరాలుగా సంక్రమించే లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణంలో అలాగే గుణంలో మార్పులనే మనము పరిపక్వత అంటాము. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. ఫస్ట్ వన్ పెరుగుదల, సెకండ్ వన్ వికాసము, థర్డ్ వన్ పరిణితి, ఫోర్త్ వన్ అభ్యసన సన్నద్ధత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పెరుగుదలమ్మ. శారీరకం అన్నాడే అంటే అది పెరుగుదలే అవుతుంది. శారీరకంలో శరీరానికి సంబంధించి ఎటువంటి మార్పు అయినా సరే, శరీరానికి సంబంధించి ఎటువంటి మార్పు జరిగినా అది పెరుగుదల మాత్రమే అవుతుంది. ఓకేనా? శారీరక సంబంధమైన మార్పులన్నీ కూడా మనకి పెరుగుదలకే సూచిస్తాయి. వికాసం అంటే శారీరకంగా, మానసికంగా, అంటే గుణాత్మకంగా, శారీరకంగా గుణాత్మకంగా పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని వికాసం అంటారు. పరిణితి అంటే శిశువు అనువంశికతతో కూడుకున్నటువంటి సామర్థ్యాలు టైంకి రావడాన్ని పరిణితి అంటారు. అభ్యసన సన్నద్ధత అంటే నేర్చుకోవడంలో ఉండేటువంటి ఏకాగ్రత. సో ఈ మూడు కూడా కాదు, కాబట్టి ఆన్సర్ పెరుగుదల ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. గుణాత్మకమైన మార్పు ఏంటండి? ఫస్ట్ వన్ అనువంశికత, సెకండ్ వన్ పెరుగుదల, థర్డ్ వన్ ప్రక్రియ, ఫోర్త్ వన్ వికాసం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేస్తాను నేను గుణాత్మక మార్పు అంటే ఏమంటారు అనేది. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. వికాసం. శారీరక గుణాత్మక మార్పులే మనకి వికాసం క్రిందికి వస్తాయి. చెప్పాను కదా, శరీర పరంగా మార్పులు మాత్రమే పెరుగుదల క్రిందికి వస్తాయి. ఈ పెరుగుదల క్రిందకు వచ్చేవి శరీరంలో వచ్చేటువంటి మార్పులు. శారీరకంగా, గుణాత్మకంగా, మానసికంగా, గుణాత్మకంగా అంటే మానసికంగా, ఇవన్నీ కూడా గుణాత్మకం రూపంలోకే వస్తాయి. కాబట్టి శారీరకంగా, గుణాత్మకంగా పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని మనం వికాసము అంటారు. అనువంశికత, తల్లిదండ్రుల నుంచి సంభవించే లక్షణాలన్నీ అనువంశికత క్రిందకు వస్తాయి. ప్రక్రియ అంటే ఇది ఒక క్రియ, శిశువు చేసేటువంటి ఒక క్రియ. కాబట్టి ఈ మూడు కూడా కాదు. ఆన్సర్ వచ్చేసరికి వికాసం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ గాల్టన్, సెకండ్ వన్ పావ్లోవ్, థర్డ్ వన్ గెస్సెల్, ఫోర్త్ వన్ హార్లాక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు చెప్తూ ఉంటానమ్మా. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చింది మేడం, ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. లేదు ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకుంటే వద్దులేండి మేడం, మాకు జస్ట్ క్వశ్చన్ చదువుకొని వెళ్ళిపోండి అని చెప్పండి. ఏదైనా సరే కామెంట్లో చేయండి అమ్మా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ చేసేసాను, అవన్నీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. గెస్సెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు గెస్సెల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం ఏది? ఫస్ట్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు పరిపక్వత ఇంటూ వికాసం, సెకండ్ వన్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనం, థర్డ్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసము, ఫోర్త్ వన్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్, ఇంతకు ముందు చెప్పింది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఎఫ్ ఇంటూ పరిపక్వత అభ్యసనం. పరిపక్వత అభ్యసనాల గుణకారమే మనకి వికాసం అవుతుంది, ఎఫ్ ఇంటూ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది ఏంటి? ఫస్ట్ వన్ పరిమాణాత్మకమైనది, సెకండ్ వన్ వికాసంలో ఒక భాగము, థర్డ్ వన్ ఇది జీవితాంతం కొనసాగదు, ఫోర్త్ వన్ ఇది సమగ్రమైనది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సమగ్రమైనది. పెరుగుదల లక్షణం కానిది సమగ్రమైనది. అంటే సమగ్రమైనది అనేది కాదండి, అన్ని అంటే పెరుగుదల అంటే ఏం చెప్పుకున్నాం? శారీరక మార్పులే. మరి సమగ్రమైనది అంటే ఏం అర్థం వస్తుంది? టోటల్ అంటే ఏదైతే గుణాత్మక మార్పులు ఉన్నాయో, పరిమాణాత్మక మార్పులు ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి సమగ్రమైనది క్రిందికి వస్తుంది. కాబట్టి ఇది మనకి పెరుగుదలకు సంబంధించి లక్షణం అయితే కాదు. మరి ఇది దేనికి సంబంధించి లక్షణము? వికాసానికి సంబంధించినటువంటి లక్షణము ఏది? సమగ్రమైనది అనేది. మరి పెరుగుదల లక్షణాలు ఏంటేంటి ఒకసారి చూసుకుందాం. ఇది పరిమాణాత్మకమైనది. అవును, పెరుగుదల అనేది పరిమాణానికి మాత్రమే సంబంధించినది. పొడుగు, ఎత్తు, అలాగే ఈ బాడీ వెయిట్ అనేది ఇవన్నీ కూడా పరిమాణాత్మకమైనది. కాబట్టి పరిమాణానికి సంబంధించింది. అలాగే వికాసంలో ఇది ఎప్పుడు ఒక భాగం, అంతే కదా. వికాసం అంటే ఏంటి? పెరుగుదల అంటే శారీరక పరమైన మార్పులు, అలాగే వికాసం అంటే బాడీ మానసికంగా కూడా గుణాత్మకమైన మార్పులు కూడా వికాసం క్రిందికి వస్తాయి. కాబట్టి పెరుగుదల ఎప్పుడు కూడా వికాసంలో ఒక భాగంగానే ఉంటుంది.
అలాగే ఇది జీవితాంతం కొనసాగదు. మనం హైట్ ఉన్నాము, 18 years వరకు పెరుగుతాము, 21 years వరకు పెరుగుతాము, ఆ దాటించి అయితే మనం పెరగం కదా. కాబట్టి ఈ పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, కానీ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి పెరుగుదలకు సంబంధించి ఈ 3 కూడా మనకి లక్షణాలు. మరి కానిది అడిగాడు కాబట్టి 4th one is a రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ క్రింది విధంగా పరిగణించవచ్చు. ఫస్ట్ వన్ పరిసరాల వల్ల ఏర్పడిన వికాసము, సెకండ్ వన్ పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసము, థర్డ్ వన్ సమాజం వలన ఏర్పడిన వికాసము, ఫోర్త్ వన్ పరిపక్వత వలన ఏర్పడిన వికాసము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో 4th one is the రైట్ ఆన్సర్ అమ్మా. పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసము ఏంటి? ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే, శిక్షణ ఇచ్చామనుకోండి అది శిక్షణ ద్వారా వచ్చినటువంటి మార్పు అవుతుంది. లేదా అభ్యసనం మీరు చదవండ్రా అని పిల్లలకి అన్నాం అనుకోండి, మనం చెప్పడం ద్వారా వాడు నేర్చుకుంటున్నాడు. కానీ ఈ రెండూ లేకుండా, శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో ఏదైతే మార్పులు వస్తాయో వాటిని మనం పరిపక్వత వలన, అంటే ఆ ఏజ్కి ఆ టైంకి వాళ్ళ అనువంశికత లక్షణాల వల్ల మనకి పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. ఫస్ట్ వన్ వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సెకండ్ వన్ వికాసం అనేది పూర్వపు అభ్యసనం మీద నిర్మితమై ఉంటుంది. థర్డ్ వన్ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇది అనేది మనకి తప్పు. మరి సరైనది ఏంటి? వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒక్కో వ్యక్తి ప్రకారము ఒక్కో రకంగా మనకి వికాసం అనేది ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా పెరుగుదల ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క గుణాత్మకమైన మార్పులు ఉంటాయి. కాబట్టి వికాసం అనేది అందరిలో ఒకే రకంగా ఉండదు. ఇది మనకి లక్షణం కానిది అడిగాడు కాబట్టి అందరికీ ఒకే రకంగా ఉంటుంది అనేది లక్షణం కాదు. ఉండదు అనేది లక్షణం అవుతుంది. మరి మిగతావి ఏంటేంటి వికాసం యొక్క లక్షణాలు? వికాసం అనేది పూర్వపు అభ్యసన మీద నిర్మితమై ఉంటుంది, అంతే కదా. ఇంతకు ముందు ఏదైతే మనం చదివామో దాని మీద ఉంటుంది. అలాగే వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది, ఇప్పుడే నేను మీకు చెప్పాను. అలాగే వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది. ఓకేనా. ఈ 3 కూడా మనకి వికాసం యొక్క లక్షణాలు. వికాసం లక్షణం కానిది ఏంటి అంటే వికాసం అన్నది అందరికీ ఒకే రకంగా ఉంటుందనేది కాదు. మరి అయినది ఏది? అందరికీ ఒకే రకంగా ఉండదు. అది మనకి వికాసం యొక్క లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పై నుండి క్రిందికి జరుగుతుంది. వికాసం పై నుండి క్రిందికి జరుగుతుంది. ఏ నియమము? ఫస్ట్ వన్ శిరఃపాదాభిముఖ సూత్రమా, సెకండ్ వన్ సమీప దూరస్థ సూత్రమా, థర్డ్ వన్ పరిణితి సూత్రమా, ఫోర్త్ వన్ వికాస జనన సూత్రమా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసింది. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నచ్చింది మేడం ఇలానే కంటిన్యూ చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. శిరఃపాదాభిముఖము మనకి ఆన్సర్లోనే క్వశ్చన్ యొక్క ఉంది. చూడండి, శిరః అంటే తల, పాదము అంటే పాదం వరకు. శిరఃపాదాభిముఖ సూత్రము అంటే తల నుండి పాదం వరకు వికాసం ఏదైతే జరుగుతుందో దాన్నే పై నుండి క్రిందికి జరుగుతుంది అంటాము. ఏ నియమం ప్రకారం? శిరఃపాదాభిముఖ సూత్రం ప్రకారం. ఈ నియమం ప్రకారం, ఈ శిరఃపాదాభిముఖ సూత్రం నియమం ప్రకారం పిల్లవాని వికాసం పై నుండి క్రిందికి జరుగుతుంది. మరి సమీప దూరస్థ సూత్రము అంటే ఏంటి? చేతుల నుంచి నాభి వరకు ఏదైతే జరుగుతుందో వికాసం అనేది దాన్ని మనము సమీప దూరస్థ సూత్రము అని అంటారు. పరిణితి సూత్రము అంటే పిల్లవాని యొక్క పరిపక్వత ఏ విధంగా ఉంది అని తెలిపే సూత్రము. వికాస జనన సూత్రము అంటే ఏంటి? వికాసంలో వచ్చేటువంటి మార్పులను తెలియజేసే సూత్రము. ఓకేనా. సో గైస్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరుగుదల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది పెరుగుదలని గ్రోత్ అని కూడా అంటారు. ఈ పెరుగుదల అంటే ఏంటి? ఒక కణంలో వృద్ధి, మన శరీరంలో ఉండేటువంటి కణాలలో వృద్ధి, అలాగే శారీరక మార్పులు మాత్రమే కణాల వృద్ధి వల్ల అంగాల బరువు, పరిమాణం వృద్ధి, ఇదంతా కూడా అసలు పెరుగుదల, గ్రోత్ అంటేనే
అది పెరగడం అంటే గ్రోత్ అంటే ఏంటి, వృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం, కణంలో అభివృద్ధి చెందడాన్ని, శారీరక మార్పుల్లో అభివృద్ధి చెందడాన్ని, అండ్ అలాగే మనకి మన శరీరంలోని అవయవాల్లో బరువు పెరగడము, పరిమాణం పెరగడము, సైజ్ పెరగడం, ఇవన్నీ కూడా మనం ఏదైతే చూస్తూ ఉంటామో, బాహ్యంగా కనిపించేది ఏదైతే మనం చూస్తూ ఉంటామో, అంతర్గతంగా అవయవాల్లో ఏదైతే మార్పు ఉంటుందో, పరిమాణంలో మాత్రమే మార్పు ఉంటుందో దాన్ని మనము పెరుగుదల అంటాము, గ్రోత్ అని అంటాము. ఈ పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది ఎవరు, హర్లాక్ అండి. ఈ పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. అయితే ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పును సూచించేది ఏది అమ్మా, పెరుగుదల. పెరుగుదల అంటే కేవలం పరిమాణాత్మకమైనటువంటిది. ఇలా మనకి పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పులను సూచించేది అని చెప్పింది ఎవరు అంటే హర్లాక్. ఈ పెరుగుదల అనేది ఒక కణంలో వృద్ధి లేదా శరీరంలోని మార్పులు లేదా శరీరంలోని అంతర్గత అవయవాల అభివృద్ధి లేదా బాహ్య అవయవాల అభివృద్ధి, కణంలో పెరుగుదల, ఆ యొక్క అవయవంలో పెరుగుదల, ఈ విధంగా పెరుగుదలనే పరిమాణాత్మకంగా పెరుగుదలనే మనము గ్రోత్ లేదా పెరుగుదల అని అంటాము. ఓకేనా. నెక్స్ట్, కణాల్లో వృద్ధి మాత్రమే ఇది తెలుపుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి మనకి చిన్న శిశువు నుండి పెద్దవాడు అయ్యే వరకు ఆ ప్రతి పార్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి అందులో ఉంటే ఆ పార్ట్లో ఉండేటువంటి కణాలన్నీ కూడా వృద్ధి చెందడమే మనకి పెరుగుదల అవుతుంది. అలాగే ఒకే అంశాన్ని తెలుపుతుంది, ప్రత్యేకమైనది ఆకారము. అది దేన్ని తెలుపుతుందండి, ప్రత్యేకంగా ఆకారాన్ని మాత్రమే ఈ పెరుగుదల అనేది తెలుపుతుంది. కాబట్టి ఒకే అంశాన్ని తెలుపుతుంది, ఏంటి, పరిమాణంలో మార్పు. ఈ పరిమాణంలో మార్పు ఏదైతే ఉందో, ఆకారంలో మార్పు ఏదైతే ఉందో దాన్నే మనము పెరుగుదల అని అంటాము. ఒక అంశాన్ని మాత్రమే తెలియజేస్తుంది, ప్రత్యేకంగా ఆకారం గురించి తెలియజేస్తుంది. తర్వాత పరిమాణం లేదా శరీర రూపురేఖల్లో వచ్చేటువంటి శాశ్వతమైన మార్పు అండి. ఒకసారి ఈ మార్పు వచ్చిందంటే అది మరి పోదు, ఇంకా కొత్త మార్పులు వస్తే రావచ్చు, కానీ వచ్చిన మార్పు అయితే పోదు. పరిమాణంలో మన శరీరంలోని ఫర్ ఎగ్జాంపుల్ మనం పొడుగు పెరుగుతున్నాము, ఆ పొడుగు అనేది మళ్ళీ తగ్గిపోము కదా, కిందకి తగ్గిపోము కదా. బరువు అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. కానీ ఇక్కడ పరిమాణం ఒక పొడుగు ఉంది, ఈ పొడుగు అనేది మళ్ళీ తగ్గిపోకుండా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేయి ఏదైతే ఉందో, కాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సైజులో పెరుగుదల అయితే మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా పరిమాణము లేదా శరీర రూపురేఖల్లో వచ్చేటువంటి శాశ్వతమైన మార్పునే పెరుగుదల, గ్రోత్ అని అంటాము. పెరుగుదల వల్లే వచ్చే మార్పులు ప్రత్యక్షంగా కొలవవచ్చును. గణనాత్మకము, గుణాత్మకం కాదండి. గుణం అంటే క్వాలిటీ, గణన అంటే క్వాంటిటీ. ఓకే, గుణము అంటే క్వాలిటీ, గణన అంటే క్వాంటిటీ. ఇక్కడ చూసుకోండి, పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ప్రత్యక్షంగా కొలవచ్చు, గణనాత్మకము. గణన అంటే లెక్కలు వేయగలము. అర్థమైందా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ మీకు క్వశ్చన్ ఇస్తాడు, ఈ క్రింది వాటిలో పెరుగుదలలో లేనిది ఏది అని, గుణాత్మకం అని ఇస్తాడు. కానీ ఇక్కడ మనం గణనాత్మకం అని చెప్పాం కదా, రెండు కూడా గా రెండు కూడా ఒకటే కదా అంటే కుదరదు. అర్థమైందా? కాబట్టి కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చాలా మంది మిస్టేక్స్ చేసేవి ఇక్కడే. అన్నీ వస్తాయండి వాళ్ళకి, కానీ ప్రెజెంటేట్ చేయలేకపోతుంటారు, అక్కడ ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ చేయలేకపోతుంటారు. అలా ఎంతమంది మీరు మార్క్స్ కోల్పోతున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్, మీరు కామెంట్ చేయండి. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఇలా అర్థం చేసుకొని ఎప్పుడైతే చదువుతారో, దానికి దీనికి టాలీ వేసుకొని ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మీకు ఖచ్చితంగా అది గుర్తుంటుంది. అయితే పెరుగుదల వల్ల వచ్చే మార్పులు అనేటువంటివి ప్రత్యక్షంగా కొలవచ్చు, గణనాత్మకము, క్వాంటిటీ. ఓకేనా? సో నెక్స్ట్, సంకుచితము అంటే పెరుగుదల ఒక వయసులో ఆగిపోతుంది. పెరుగుదల జీవితాంత ప్రక్రియ కాదు. పెరుగుదల అనేది ఒక వయసుకి ఆగిపోతుంది. మనకి 20 సంవత్సరాలు వచ్చేసరికి పొడుగు అక్కడ నుండి మరి ఇంకా పెరగడం అనేది ఉండదు. కాబట్టి ఇది ఒక పరిమాణాత్మకమైన మార్పు, ఒక వయసులో ఆగిపోతుంది. దీన్ని మనం సంకుచితం అంటారు. సంకుచితం అంటే ఏంటి? ఒక వయస్సులో ఆగిపోవడాన్నే సంకుచితము అంటారు. మధ్యలో ఆగిపోవడాన్నే సంకుచితము అంటారు. సంకుచితము అంటే పెరుగుదల ఒక వయసులో ఆగిపోతుంది. పెరుగుదల అనేది జీవితాంత ప్రక్రియ కాదు. సంకుచితం అంటే ఏంటమ్మా? పెరుగుదల అనేది జీవితాంత ప్రక్రియ కాదు. పెరుగుదల అనేది ఒక వయసులో ఆగిపోతుంది. ఉదాహరణకి వ్యక్తి పొడవు కౌమారంలో ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా. సో వ్యక్తిలో పొడవు అనేది కౌమారంలో ఆగిపోతుంది. దీన్ని మనము సంకుచితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ సంకుచితం అనేది ఇది మనకి మళ్ళీ నెక్స్ట్ వికాస నియమాల్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్, పెరుగుదల తాత్కాలిక మార్పులు కావు.
గుణాత్మకం కాదు, సంచితమైనది కాదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, గుణాత్మకం కాదు, గణనాత్మకం అనలేదు. ఇక్కడ పెరుగుదల అనేది గణనాత్మకము. సంకుచితము చూడండి, సంచితమైనది సంకుచితమైనదికి డిఫరెంట్ ఉంది. సంచితమైనది మనం వికాసంలో చెప్పుకుందాం. పెరుగుదలలో మనకి సంకుచితం అంటే ఒక దశలో ఆగిపోతుంది, దీన్ని మనం సంకుచితము అంటారు. అయితే సంచితమైనది అంటే విస్తృతంగా వెళ్తుంది, అది జీవితాంతం జరిగే ప్రక్రియ, దాన్ని మనం సంచితమైనది అంటాము. అయితే పెరుగుదల తాత్కాలిక మార్పులు కావు, అప్పటికప్పుడు వచ్చే మార్పులు కావు, కొద్ది కాలానికి ఆగిపోతాయి. గుణాత్మకం కాదు, గణనాత్మకమైనది. సంచితమైనది కాదు, సంకుచితమైనది. అర్థమైందా? నెక్స్ట్, కణ విభజన వల్ల వేల సంఖ్యలో పెరిగే కణాలు, వాటిలో సంభవించే మార్పుల వల్ల శిశువు యొక్క అంగాలు, అవయవాల్లో బరువు, పరిమాణాలు వృద్ధి చెందడమే పెరుగుదల. కణ విభజన చెందడం వల్ల వేల సంఖ్యలో కణాలు పెరిగి వాటిలో సంభవించే మార్పులు వల్ల శిశువు అంగాలు పెరుగుదల, అవయవాల్లో పెరుగుదల, బరువు, పరిమాణాలు వీటిలో పెరుగుదల అంటే వృద్ధి చెందడాన్ని మనము ఈ యొక్క పెరుగుదల అని అంటాము. అర్థమైందా? సో నెక్స్ట్, పరిణితి. ఇక్కడ పరిణితి వికాసం మనము చివరిలో చెప్పుకుందాం. ఇక్కడ మనము పరిణితి గురించి ఒకసారి చూసుకుందాం. పరిణితి లేదా పరిపక్వత లేదా మెచ్యూరిటీ అంటారు. పరిణితినే పరిపక్వత అంటారు, మెచ్యూరిటీ అని కూడా అంటారు. ఇక్కడ పరిణితి ఈక్వల్స్ టు పరిపక్వత ఈక్వల్స్ టు సమయానికి విచ్చుకోవడము. పరిణితి అంటే ఏంటమ్మా? పరిపక్వత. పరిపక్వత అంటే ఏంటి? సరైన సమయానికి సరైన అవయవాలు పనిచేయడము, ఆ టైంకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమయానికి ప్రతి ఒక్కరూ కూడా అదే పనిని చేయడము, అంటే సమయం దానికి రావడము అంటారు. దీన్నే పరిణితి లేదా పరిపక్వత అంటారు, సమయానికి విచ్చుకోవడము. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడము, ఇది మనకి పరిణితికి క్రిందకి వస్తుంది. జన్మతః పుట్టినప్పటి నుంచి వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడాన్ని పరిణితి లేదా పరిపక్వత లేదా మెచ్యూరిటీ అంటారు. అలాగే వయస్సుతో పాటు సహజాతాలు, సహజ సామర్థ్యాలు వికసించడము, ఆ యొక్క పిల్లవాడి యొక్క లేదా వ్యక్తి యొక్క వయస్సుతో పాటుగా ఆ పిల్లవాడి సహజాతాలు, సహజ సామర్థ్యాలు వికసించడాన్నే పరిణితి లేదా పరిపక్వత లేదా మెచ్యూరిటీ అంటారు. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. అనువంశికంగా వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని అంటారు. అనువంశికంగా అంటే ఏంటి? తల్లిదండ్రుల పరంగా మన యొక్క జీన్స్ ఏవైతే ఉన్నాయో, మన తాత ముత్తాతలు తల్లిదండ్రుల పరంగా వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని కూడా అంటారు. తర్వాత అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు వివర్తనం చెందడము, మనిషి లోపల ఉండేటువంటి, విద్యార్థి లోపల ఉండేటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలు వికసించడము, వివర్తనం చెందడము. అలాగే వ్యక్తి అనువంశికత లక్షణాలలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులు సూచించును. అనువంశిక లక్షణాల్లో పరిమాణాత్మక మార్పులు ఉంటాయి, గుణాత్మక మార్పులు కూడా ఉంటాయి. అలాగే జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియలనే పరిపక్వతగా చెప్పవచ్చు. ఎవరు చెప్పారు? గెస్సెల్. జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియనే పరిపక్వత అని చెప్పవచ్చు అని ఎవరు చెప్పారు అంటే గెస్సెల్ చెప్పారండి. నెక్స్ట్, పరిపక్వత జీవి జన్యు పటిష్టతను తెలుపుతుంది. ఎవరు చెప్పారు? క్రైగ్ చెప్పారు. పరిపక్వత అనేది జీవి యొక్క జన్యు పటిష్టతను తెలుపుతుంది. ఎవరు చెప్పారు? క్రైగ్. అలాగే పరిపక్వత జన్యువులు కలిసి పనిచేస్తాయి. ఎవరు చెప్పారు? గెస్సెల్ అండి. పరిపక్వత అంటే పరిపక్వత అనేది జన్యువులు కలిసి పనిచేస్తాయని చెప్పింది గెస్సెల్. అలాగే పరిపక్వత అంటే జన్యు సమర్థత అని చెప్పింది క్రైగ్. చూసుకోండి, ఇక్కడ జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియనే పరిపక్వత అని చెప్పవచ్చు అని ఎవరు చెప్పారంటే గెస్సెల్. అలాగే పరిపక్వత జీవి జన్యు పటిష్టతను తెలుపుతుంది అని ఎవరు చెప్పారంటే క్రైగ్. పరిపక్వత జన్యువులు కలిసి పనిచేస్తాయని ఎవరు చెప్పారంటే గెస్సెల్. పరిపక్వత అంటే జన్యు సమర్థత అని ఎవరు చెప్పారంటే క్రైగ్. ఓకేనా? సో నెక్స్ట్, ప్రాథమిక లైంగిక లక్షణాలు పరిపక్వతకు ప్రతీకలు. ప్రాథమిక లైంగిక లక్షణాలు ఏవైతే పిల్లల్లో, విద్యార్థుల్లో ప్రాథమికంగా లైంగిక లక్షణాలు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనకి పరిపక్వత యొక్క ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఆ సమయానికి అవి జరుగుతున్నాయి కాబట్టి అది పరిపక్వత, పరిణితి చెందడం అంటారు. అలాగే శారీరక సంసిద్ధత పరిపక్వత అవుతుంది. శారీరక సంసిద్ధత ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము రెండవ సంవత్సరం పిల్లవాడికి తెచ్చి నేర్పిస్తే వాడు నేర్చుకోగలడా? నేర్చుకోలేడు. కాబట్టి వాడికి సర్టైన్ ఏజ్ థర్డ్
థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్ ప్రీ ప్రైమరీ అని ఇప్పుడు మనకి తీసుకొస్తున్నారు కదా. సో అందులో జస్ట్ ఒక అక్షరం మాత్రమే వాడికి చదవడం నేర్పిస్తారు, పలకడం నేర్పిస్తారు. ఇలా వాడికి ఆ టైం వచ్చేటప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు అది నేర్చుకోగలుగుతాడు. దాన్నే మనము పరిపక్వత అంటారు. అంటే శారీరక సంసిద్ధత, శారీరక పరంగా తన సంసిద్ధుడిగా ఉన్నాడా లేదా అనేది కూడా మనకి పరిపక్వత క్రిందికి వస్తుంది. అలాగే సంసిద్ధత, అలాగే శారీరక సంసిద్ధత, మానసిక సంసిద్ధత అంటే ప్రేరణ. ఇక్కడ మనకి సంసిద్ధతలో 2 రకాలు ఉంటాయండి. శారీరక సంసిద్ధత అంటే తన వ్యక్తి యొక్క శరీరం పరంగా సంసిద్ధుడిగా ఉన్నాడా, ఆ టైం వచ్చిందా లేదా, ఆ ఏజ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మానసిక సంసిద్ధత అంటే ప్రేరణ, మన ప్రేరణ కొంచెం కల్పిస్తే ఆ మానసికంగా కూడా సంసిద్ధుడిగా ఉన్నాడా లేదా అనేది కూడా మనకి ఇక్కడికి పరిపక్వత క్రిందికి వస్తుంది. అలాగే శారీరక సంసిద్ధత అంటే ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇక్కడ శారీరక సంసిద్ధత అంటే ఏంటి, ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే శరీరంలో వచ్చేటువంటి ప్రాథమిక మార్పులు, అలాగే ద్వితీయ మార్పులు. అలాగే మానసిక విన్యాసాన్ని సంసిద్ధత అని అన్నది ఎవరు అంటే వుడ్వర్త్ అండి. మానసిక విన్యాసాన్ని సంసిద్ధత అని అన్నది వుడ్వర్త్. ఇక్కడ చూసారా, ప్రాథమిక శారీరక సంసిద్ధత అంటే ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు. అలాగే మానసిక విన్యాసాన్ని సంసిద్ధత అన్నది ఎవరు అంటే వుడ్వర్త్ మానసిక విన్యాసాన్ని సంసిద్ధత అని అన్నారు. అలాగే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం కానీ నీటిని తాగించలేం. ఇది గుర్రానికి శారీరక సంసిద్ధత ఉంది, మానసిక సంసిద్ధత ఉందో లేదో తెలియదు. గుర్రం అయితే శారీరకంగా ఉంది కానీ దానికి ఇష్టమైతేనే కదా తాగుతుంది, ఇష్టం లేకుండా కష్టంతో అయితే తాగదు కదా. అందుకే ఈ సామెత అంటారు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం కానీ నీటిని తాగించలేం కదా అని. కానీ నా ఆలోచన ఏంటి తెలుసా, నీటిని కూడా మనం తాగించగలం. ఎందుకు, ఎలా చెప్పండి ఒకసారి, మీరు ఎవరికైనా తెలిస్తే. ఓ 10 రౌండ్లు చుట్టూ రౌండ్ వేయించాం అనుకోండి, ఆటోమేటిక్గా దాహం వేస్తుంది, అది నీరు తాగుతుంది. సో సింపుల్ ట్రిక్. అలాగే మనం కూడా, మనకి ఇప్పుడైతే నార్మల్గా ఇంట్రెస్ట్ లేదు, అదే ఎగ్జామ్ ఇంకా 10 రోజుల్లో ఉందనుకోండి, పుస్తకాలన్నీ తిరిగేసేస్తాం. ఇప్పటి నుంచి మాత్రం చదవము. మనకి అప్పుడు మాత్రం అయ్యో టైం ఇస్తే బాగున్ను, మేము చదువుకుంటాము, ఇంకా మాకు అసలు టైం చాలదు అని అప్పుడు మనం ధర్నాలు చేస్తాము, పోరాటాలు చేస్తాం, ఎన్నో చేస్తాం. బట్ ఆ తర్వాత ఏదైతే ఆ టైం అయిపోతుందో, ఇంకా టైం ఇచ్చారనుకోండి, అప్పుడు మరి మనం చెయ్యము. అదే సంసిద్ధులుగా మనము అప్పుడు ఉండము, మనం ఇప్పుడు లేము. అదే ఎగ్జామ్ దగ్గర పడుతుంది అనగా ఇంకా సంసిద్ధులం అయిపోతాం అనమాట. అప్పుడు మనకి మానసిక ప్రేరణ ఉంటుంది, శారీరక ప్రేరణ ఉంటుంది. మనమే ఎవరు మనకి ప్రేరణ చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలము కానీ దాన్ని నీటిని తాగించలేము కదా అనేది, అది శారీరకమైనటువంటి సంసిద్ధత ఉంది. కానీ దానికి మానసిక సంసిద్ధత ఎప్పుడు మనం కల్పించవచ్చు. మనం కల్పించడంతో దానికి మానసిక సంసిద్ధత కూడా వచ్చి నీటిని తాగే విధంగా కూడా మనం చేయవచ్చు. కాబట్టి ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మన కోసం అండి. మనం చదువుకునేటప్పుడు సంసిద్ధులుగా మనకి టైం ఉండేటప్పుడు ఉండము. అదే మరి ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మనం ఎల్లవేళలా కూడా సంసిద్ధులుగా ఉంటేనే కదా యూటిలైజ్ చేసుకోగలము. కాబట్టి ఎగ్జామ్ ఇంకా తక్కువలో ఉంది, మనం కంప్లీట్ చేయవలసినవి ఇన్ని అని మీ ముందు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సో మీరు ఎందుకు చదవలేరు, అది ఎందుకు ఆలోచించరు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీటిని తాగించలేము అనేది ఇది ఒక శారీరక సంసిద్ధత. మానసిక సంసిద్ధత ఉందో లేదో తెలియదు. బట్ మన చదువు పరంగా మనం తీసుకున్నట్లయితే మనం శారీరకంగా సంసిద్ధులుగా ఉండాలి, మానసికంగా కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రేరణ లేకుండా మనకి మనమే ప్రేరేపించుకొని మనమే ప్రేరణ తెచ్చుకొని మరీ ఉండాలి. అప్పుడే మనము సక్సెస్ అనేది సాధిస్తాం. టైం అయిపోయినప్పుడు మనం ఫాస్ట్గా పరిగెట్టినా కూడా మనకి ఫలితం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చదువుకుంటే మనం అన్ని విషయాల్లో కూడా ముందుగా ఉంటాం. ఇది జస్ట్ నా అభిప్రాయం అండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాగుంది మేడం గారు, ఇటువంటి మోటివేషనల్ వర్డ్స్ మధ్యలో మీరు చెప్పడం అయితే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని. లేదు అంటే అవసరం లేదు మేడం, మీరు కంటెంట్ మాత్రమే చెప్పుకొని వెళ్ళిపోండి అని కొంచెం పొలైట్గా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, పరిపక్వత అనుభవాలపై కానీ అభ్యాసకుల సాధనపై కానీ ఆధారపడదు. ఈ యొక్క పరిపక్వత అనేది అనుభవాలపైన కానీ అభ్యాసాల సాధన పైన కానీ ఆధారపడదు. అనగా శిక్షణ, సాధన, అనుభవం లేకుండా అభివృద్ధి చెందుతుంది. పరిపక్వత అనేది అనుభవాలపైన కానీ అభ్యాసాల అంటే సాధనాలపైన కానీ ఆధారపడి ఉండదు. ఇది శిక్షణ, సాధన, అనుభవంతో పని లేకుండా ఆ టైంకి అభివృద్ధి చెందిపోతుంది. నేను ఎందుకు చెప్పాను మీకు, ఇది మనం ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నాము, మన స్టేజ్ దాటిపోయింది. కానీ అక్కడ పిల్లవాడు అనేసరికి మనం నేర్చుకునేది చైల్డ్ సైకాలజీ. అక్కడ పిల్లవాడు సంసిద్ధతగా ఉండాలి అంటే వాడికి సర్టైన్ ఏజ్ రావాలి. ఆ పరిపక్వత ఎలా వస్తుంది? శిక్షణ వల్ల రాదు, సాధన వల్ల రాదు, అనుభవం వల్ల రాదు, అభ్యాసాల వల్ల రాదు. కేవలము దేని వల్ల వస్తుంది?
అభివృద్ధి చెందడం వలన మాత్రమే వస్తుంది. ఆ టైం వాడికి వచ్చిందా లేదా అనేది దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏది అంటే పరిపక్వత. అలాగే శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో మార్పులు సంభవిస్తే దాన్ని పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా చెప్పవచ్చును. చూడండి, శిక్షణ కానీ అభ్యసనం కానీ లేకుండా వ్యక్తి ప్రవర్తనలో మార్పులు సంభవిస్తే దాన్ని పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా చెప్పుకోవచ్చు. అలాగే వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం, అనగా పరిపక్వత ఉన్నప్పుడే అభ్యసనం సాధ్యం. అప్పుడు శిశువులో అభివృద్ధి లేదా వికాసం జరుగుతుంది. చూడండి, సరైన పరిపక్వత ఆ పిల్లవాడికి ఆ స్టేజ్ వచ్చినప్పుడే మనం చదువుని నేర్పించగలం. అందుకే వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం, అంటే పరిపక్వత ఉన్నప్పుడే అభ్యసనం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే శిశువులో అభివృద్ధి లేదా వికాసం అనేది జరుగుతుంది. అలాగే వికాస వేగాన్ని నిర్ణయించేది కూడా పరిపక్వతేనండి. వికాసంలో వేగం ఉండాలా, తగ్గాలా, పెరగాల, ఇది నిర్ణయించేది కూడా పరిపక్వతే. సరైన పరిపక్వత రాకుండా ఆ విద్యార్థికి మనం ఎన్ని బోధించినా కూడా వికాసంలో మార్పుని అయితే తీసుకురాలేము. కొన్ని పరిపక్వత మార్పులు మనం చూసుకున్నట్లయితే 4 నెలలకి శిశువు తల నిలుపుతాడు, 6 నెలలకి కూర్చోగలుగుతాడు, 13, 14 నెలలకి శిశువు తనకు తానుగా నిలబడతాడు, 15వ నెల వచ్చేసరికి శిశువు తానంతట తాను నడుచుట. ఇవన్నీ కూడా పరిపక్వతకు సంబంధించిన కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇది చూసుకోండి, ఇక్కడ 4 నెలలకి శిశువు తల నిలుపుతాడు, 6 నెలలకు కూర్చోగలుగుతాడు, 13, 14 నెలలకి శిశువు తనకు తానుగా నిలబడతాడు, 15 నెలలకు శిశువు తనంతట తానుగా నడుస్తాడు. అలాగే పరిపక్వతను అనువంశికత నిర్ణయించుతుంది. అనువంశికత కూడా పరిపక్వతను నిర్ణయిస్తుంది. మన తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి జీన్స్ ఏవైతే ఉన్నాయో సర్టెన్ ఏజ్కి వాళ్ళు ఆ టైంకి అలా ఉండేలా ఉంటే ఈ పరిపక్వత ఈ పిల్లవాడిలో కూడా ఆ టైంకి అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తల్లిదండ్రులకి పోలియో లేదా ఇంకా ఏ ఇతర కారణాలైనా ఉండి వాళ్ళు నడవడం కానీ మాట్లాడడం కానీ లేట్ అయిందనుకోండి, ఈ పిల్లవాళ్ళలో కూడా అదే జీన్స్, అవే అనువంశికత లక్షణాలు ఏవైతే వచ్చాయో దానివల్ల పరిపక్వత మీద ప్రభావం అయితే చూపిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, పరిపక్వత వ్యక్తి వికాసము, మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. పరిపక్వత అనేది వ్యక్తి యొక్క వికాసంలో అలాగే వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణమే పరిపక్వత. పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం ఏంటి? పరిపక్వత. అలాగే కాలక్రమేణా పరిపక్వతలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగిస్తాము. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? కాలక్రమేణా పరిపక్వతలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి ఏ స్కేల్ను ఉపయోగిస్తారు? ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఏది? ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, వికాసం అండి. ఇప్పుడు మనం పెరుగుదల అభివృద్ధి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనము వికాసం, పెరుగుదల పరిపక్వత గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వికాసం. వికాసం అంటే అభివృద్ధి, అంటే డెవలప్మెంట్. వికాసం ఈక్వల్స్ టు అభివృద్ధి ఈక్వల్స్ టు డెవలప్మెంట్. ఓకే, వికాసం అంటే ఒక పనిలో చేసే సమర్థత పెరగడం, కణ విధుల్లో సమర్థత, పటిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం. చూసుకోండి, క్లిష్టత, సమర్థత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం ఎక్కడ? కణ విధుల్లో, కణాల్లో పనిచేసే సమర్థత పెరగడము, కణ విధుల్లో కణాలు ఏదైతే పని చేస్తాయో ఆ పనిలో స్పష్టత, నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ కూడా అధికమవడాన్ని, క్లిష్టత అధికమవడాన్ని మనము ఎక్కువ వికాసంగా చెప్పుకోవచ్చు. అలాగే శరీర ఆకారాలను అంటే నిర్మాణాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను అంటే మనం చేసే పనులను సమైక్యం చేసి విసితపరిచే ప్రక్రియే వికాసం అని చెప్పింది ఎవరు? అండర్సన్. శరీర ఆకారాలను అంటే నిర్మాణాలను, శరీర అవయవాల యొక్క ప్రాకారాలను అంటే పనులను సమైక్యం చేసి విసితపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పింది అండర్సన్ అండి. నెక్స్ట్, జీవి యొక్క ఆలోచనలలో ప్రవర్తనలలోనూ మార్పు రావడమే వికాసం అని చెప్పింది ఎవరు? క్రైగ్. జీవి యొక్క ఆలోచనలలో అలాగే ప్రవర్తనలోనూ కూడా మార్పు రావడమే వికాసం అని చెప్పింది క్రైగ్ అండి. నెక్స్ట్, వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది ఎవరు? హర్లాగ్. వికాసం అనేది పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పింది ఎలిజబెత్ హర్లాగ్ అండి. నెక్స్ట్, వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులు అభివృద్ధి అవుతుంది. గుణాత్మక మార్పులు ఈక్వల్స్ టు వ్యక్తి యొక్క లక్షణాంశాలు లేదా విశేషణాల్లో మార్పు. అంటే గుణాత్మకం చెప్పాను కదా, గుణాత్మక మార్పులు అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాలు లేదా విశేషణాల్లో జరిగే మార్పుని గుణాత్మకం అంటారు. వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులు ఏవి? అభివృద్ధి. ఉదాహరణకి బుద్ధిమంతుడు, తెలివైన వాడు, గుణవంతుడు ఇవన్నీ కూడా మనము వికాసంలో భాగంగా చెప్పుకోవచ్చు. వికాసంలో భాగంగా బుద్ధిమంతుల్ని, తెలివైన వాళ్ళని అంటే ఇటువంటి ఏదైతే క్వాలిటీ ఉంటుందో, గుణంలో మార్పు ఉంటుందో దాన్ని మనము వికాసం అని అంటారు.
వికాసం వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల మార్పులను సూచిస్తుంది. చూసుకోండి, ఇక్కడ వికాసం అనేది వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల మార్పును తెలియజేస్తుంది. అలాగే మూర్తిమత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వికాసం ఏమేం చేస్తుంది? వ్యక్తి యొక్క మానసిక స్థితిని, సాంఘిక స్థితిని, నైతిక స్థితిని, ఉద్వేగ స్థితిని, ఈ స్థితుల్లో ఉండేటువంటి లక్షణాల యొక్క మార్పును తెలియజేసేదే వికాసము. అలాగే మూర్తిమత్వాన్ని, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కూడా ప్రతిబింబించేది ఏది అంటే వికాసము. వికాసం అనేది పురోగమన మార్పులను సూచిస్తుంది. అంటే క్రమబద్ధమైన మార్పులను వెనకకు కాకుండా ముందుకు సాగుతాయి. పురోగమన మార్పులను సూచిస్తుంది. అలా ముందుకు సాగుతూనే ఉంటాయి. క్రమబద్ధమైన మార్పులు అనేవి వెనక్కి వెళ్లకుండా అలా ఇంకా ఇంకా సాగుతూనే ఉంటాయి. కాబట్టి వికాసం అనేది పురోగమన మార్పులను సూచిస్తుంది. అలాగే వికాసం అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. కావున వికాసం అనేది విస్తృతమైనది. ఈ వికాసం అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. కావున వికాసం అనేది విస్తృతమైనది. అలాగే వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి కార్యాత్మక ప్రక్రియ. చూసుకోండి, వికాసం అనేది నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి కార్యాత్మక ప్రక్రియగా దీన్ని అంటారు. అలాగే వికాసం అనేది సంచితమైనది, అనేక అనుభవాల కలయిక. వికాసం అనేది సంచితమైనది, చెప్పాను కదా ఇందాక, సంచితమైనది. అలాగే అనేక అనుభవాల కలయిక. ఇది జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ, కారణం ఖచ్చితంగా కొలవలేము. ఈ వికాసం అనేది ఒక సంకీర్ణ ప్రక్రియ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొలవలేము. వివిధ నికషల ద్వారా అంచనా వేయగలము. కొన్ని నికషలను పెట్టి విద్యార్థులు ఈ యొక్క వికాసాన్ని అంచనా వేయొచ్చు, కానీ ఖచ్చితంగా వికాసాన్ని మనము కొలవలేము. ఇది ఒక సంకీర్ణ ప్రక్రియ, సంచితమైన ప్రక్రియ, ఖచ్చితంగా కొలిచేది కాదు. వివిధ నికషల ద్వారా మాత్రమే అంచనా వేయగలము. అలాగే వికాసానికి శిక్షణ, అనుభవం అనేది అవసరము. వికాసానికి శిక్షణ, అనుభవం అనేది ఖచ్చితంగా అవసరం అండి. వికాసంలో ఆ విద్యార్థిని రాణింప చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా శిక్షణ, అలాగే ఆ విద్యార్థికి అనుభవం అనేది ఉండాలి. నెక్స్ట్, పరిపక్వత అనేది అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే, కానీ దీని విపర్యయం సత్యం కానేరదు, నిజం కాదు. పరిపక్వత అనేది అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు కూడా, పరిపక్వత అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే అవుతుంది, కానీ దీని విపర్యయం సత్యం కాదు. అంటే ఈ యొక్క చూడండి, ఇక్కడ విపర్యయం అంటే ఏంటి? పరిపక్వత అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే, కానీ వికాసం అంతా కూడా పరిపక్వత కాకపోవచ్చు. దీని విపర్యం సత్యం అవ్వదు. అర్థమైందా? పరిపక్వత అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే, కానీ వికాసం అనేది అభ్యసనంతో కూడితే అది పరిపక్వత అవ్వకపోవచ్చు. వికాసం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. అభ్యసనానికి శిక్షణ, సాధన, అనుభవం అనేది తప్పనిసరిగా ఉండాలి. అభ్యసనానికి ఏవే ఉండాలి? శిక్షణ, సాధన, అనుభవం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటేనే వికాసం అనేది F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం అవుతుంది. పరిణితి అంటే ఉదాహరణకి నడవడము, గీతలు గీయడము, అరవడము. చూసుకోండి, ఇక్కడ పరిణితి అంటే నడవడము, గీతలు గీయడము, అరవడం, ఇవన్నీ కూడా పరిణితి క్రిందికి వస్తాయి, పరిపక్వత క్రిందికి వస్తాయి. మరి పెరుగుదల అంటే పొడవు పెరగడము, లావు పెరగడము, అలాగే బరువు పెరగడము, శరీరంలో వచ్చే మార్పులు పెరగడం, ఇవన్నీ కూడా పెరుగుదల అవుతాయి. పరిణితి అంటే నడవడము, గీతలు గీయడము, అరవడము, కూర్చోవడము, పాకరడము, నిలబడము, నడవడము, పరిగెత్తడం, ఇవన్నీ కూడా పరిణితి క్రిందికి వస్తాయి. మరి వికాసం అంటే పరిపక్వత ప్లస్ శిక్షణ లేదా సాధన లేదా అనుభవము. ఏదైతే గుణాత్మక మార్పులు ఉంటాయో పరిపక్వత ప్లస్ శిక్షణ లేదా సాధన లేదా అనుభవంతో కలిస్తే అది వికాసం అవుతుంది. ఉదాహరణకి అందంగా నడవడము, రాయడము, మాట్లాడడము, విచక్షణ, ఇవన్నీ కూడా శిక్షణ లేదా సాధన లేదా అనుభవంతో ఏర్పడినవి. వికాస లబ్ధి అంటే పరిపక్వత వయస్సు ఇంటూ 100. పరిపక్వత వయస్సు బై 100 అవుతుందండి. అర్థమైందా? వికాస లబ్ధి అంటే ఇది ఒక్కసారి మీరు కూడా చెక్ చేయండి. మరొకసారి నేను కూడా చెక్ చేస్తాను. అది మీకు ఇన్ కేస్ రాంగ్ అనిపిస్తే మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్ని నేను పిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము పెరుగుదల నేర్చుకున్నాము, వికాసం నేర్చుకున్నాము, పరిణితి లేదా పరిపక్వత నేర్చుకున్నాం. ఇప్పుడు మనము పెరుగుదల, వికాసానికి సంబంధించి ఒక పట్టికలో కూలంకషంగా నేర్చుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ పెరుగుదల, వికాసానికి సంబంధించి డిఫరెన్సెస్ చూసుకుందాము. ఇలా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది.
మీరు మొబైల్ని తిప్పుకుంటారో లేదా నార్మల్గా పెట్టి ఇలా చూసుకుంటారో అది మీ ఇష్టము. సో పెరుగుదల అనేది కేవలం శారీరకపరమైన అభివృద్ధి మార్పులను దీనినే పెరుగుదల అంటాము. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాల్లో అభివృద్ధి మార్పులని వికాసం అని అంటారు. చూసుకోండి, పెరుగుదల అనేది కేవలం శారీరకమైన అభివృద్ధి మార్పులు, వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాల్లో జరిగేటువంటి మార్పులు. అలాగే పెరుగుదల అనేది ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పులను సూచిస్తుంది. అనగా ఇది పరిమాణాత్మకమైనది లేదా గణనాత్మకమైనది. ఆల్రెడీ చెప్పాను, గణనాత్మకమైనది అంటే లెక్కించడానికి వీలైనది ఏది? పెరుగుదల. అయితే వికాసం అనేది గుణాత్మకమైనది, గుణంలో వచ్చే మార్పులు అంటే పరిమాణాత్మకమైన మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులని కూడా సూచిస్తుంది. ఏది అంటే వికాసము. అలాగే పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఖచ్చితంగా కొలవవచ్చును. ఇక్కడ వికాసం అనేది ఒక సంకీర్ణ ప్రక్రియ, దీనిని కొలవడం చాలా కష్టము. వికాసం వల్ల కలిగే మార్పులను కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను కూడా ఉపయోగించాలి. పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఖచ్చితంగా మనం దేని ద్వారా అయినా ఒక స్కేల్ పట్టుకొని కొలిచేయవచ్చు. కానీ ఇక్కడ వికాసం అనేది ఒక సంకీర్ణమైన ప్రక్రియ, దీన్ని కొలవడం చాలా కష్టం. వికాసం వల్ల ఏర్పడే మార్పులను కొలవడానికి వివిధ రకాల పరీక్షలను వాడుతున్నారు, పరికరాలను వాడుతున్నారు, పద్ధతులను. అది కూడా అంచనా మాత్రమే వేయగలం, ఖచ్చితంగా కొలవలేము. తర్వాత పెరుగుదల వికాసంలో ఎల్లప్పుడూ ఒక భాగమే. పెరుగుదల ఎల్లప్పుడూ వికాసంలో ఒక భాగంగానే ఉంటుంది. వికాసం అనేది విస్తృతమైనది. పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగాభివృద్ధి కూడా దానిలో ఒక భాగము. వికాసం అనేది చాలా విస్తృతమైనది. పెరుగుదలతో పాటుగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దీనిలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. చూసుకోండి, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది కార్యాత్మకం అయినందువలన ఇది జీవిత పర్యంతము అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, కానీ వికాసం కార్యాత్మకం అయినందువల్ల ఇది జీవిత పర్యంతం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాల్లో అంటే శారీరక మార్పులకు మాత్రమే వాడుతాము. ఇక్కడ వికాసం అనేది వివిధ అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాం. అనగా వికాసం అనేది సమగ్రమైనది. ఇక్కడ చూడండి, పెరుగుదల అనేది కొన్ని పదాల్లో, కొన్ని అంశాల్లో శారీరక మార్పులకు మాత్రమే ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ వికాసం వివిధ అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాం. అనగా వికాసం అనేది సమగ్రమైనది. అలాగే పెరుగుదలపై అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది. వికాసం అనువంశికత మరియు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. పెరుగుదలపై అనువంశికత ప్రభావం మాత్రమే ప్రధానంగా ఉంటుంది, కానీ వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండూ కూడా ఉంటాయి. పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు. ఉదాహరణకి మూడులు, వారిలో పెరుగుదల ఉంటుంది కానీ వికాసం ఉండదు. అలాగే పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు. మరగుజ్జుల్లో పెరుగుదల ఉండదు కానీ వికాసం ఉండొచ్చు, వాళ్ళ తెలివితేటలు ఉండొచ్చు. ఇది మనకి పెరుగుదల వికాసానికి సంబంధించిందండి. మరొకసారి మనం చూసేద్దాము, క్లియర్గా అయితే మీకు అర్థమైపోతుంది. నేను మీకు చెప్తాను, చూసుకోండి ఒకసారి. పెరుగుదల అనేది కేవలం శారీరకపరమైన అభివృద్ధి మార్పులు. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాల్లో అభివృద్ధి మార్పులు. పెరుగుదల అనేది ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పును సూచిస్తుంది. అనగా ఇది పరిమాణాత్మకమైనది, గణనాత్మకమైనది. ఇక్కడ వికాసం అనేది గుణాత్మకమైనది. ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. ఇక్కడ పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఖచ్చితంగా కొలవవచ్చును. వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ, దీనిని కొలవడం చాలా కష్టం. వికాసం వల్ల కలిగే మార్పులను కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. అలాగే పెరుగుదల వికాసంలో ఎల్లప్పుడూ ఒక భాగం. వికాసం అనేది విస్తృతమైనది. పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దానిలో ఒక భాగము. ఇక్కడ 5th వన్, పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. వికాసం కార్యాత్మకం అయినందువల్ల అది జీవిత పర్యంతము అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. 6th వన్, పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పులకు మాత్రమే వాడతాం. కానీ వికాసం అనేది వివిధ అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాం. అనగా వికాసం అనేది సమగ్రమైనది. అలాగే 7th వన్, పెరుగుదలపై అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది. వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది.
ఎయిత్ వన్, పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు, ఉదాహరణకి మూడులో. ఎయిత్ వన్, పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు, ఉదాహరణకి మరగుజ్జులో. ఇదండి మనకి పెరుగుదల, పరిపక్వత, వికాసము మూడింటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకున్నాము. అండ్ దానికి సంబంధించి ప్రీవియస్ టెట్ అలాగే డిఎస్సిలో ఏ విధంగా బిట్స్ వచ్చాయో కూడా తెలుసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇది ఇద్దరికి కూడా చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి టాపిక్ అండి. దీని మీద ఆల్రెడీ నేను బిట్స్ వీడియోస్ చేస్తాను. మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ కొత్త బిట్స్ కూడా చెప్పండి అంటే ఖచ్చితంగా నేను చెప్తాను. మీరు మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తూ మీకు ఈ విధంగా క్లాస్ చెప్పడం నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలానే కంటిన్యూ చేయండి అని. లేదు అంటే నార్మల్గా మీకు ఇంకే విధంగా కావాలన్నా కామెంట్ చేసేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మీకు కావాల్సిన వీడియోస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వానిలో ఏది? 1 పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 2 వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది, 3 పరిపక్వత లేదా పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 4 పై 3 ప్రభావితం చేస్తాయి. మీకు ఒక 10 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. మీరు కామెంట్ సెక్షన్లో వీడియో యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో దీనికి ఆన్సర్ మీరు చూసుకోండి. కామెంట్ చేశారా? సో ఆన్సర్ వచ్చేసి 4వదండి. పై 3 కూడా ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది, అలాగే వికాసం కూడా ప్రభావితం చేస్తుంది. పరిపక్వత అన్నా పరిణితి అన్నా ఒకటే కదా. సో ఇది కూడా మనకి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం అనేది చేస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి పై 3 ప్రభావితం చేస్తాయి అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒక 10 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అండి. ఇది గన్ షాట్ క్వశ్చన్స్ అండి. మనకి జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ నిర్మాణంలో కానీ వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము అని నేర్చుకున్నాం కదా. సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అవుతుంది. వికాసం ఏమో మనకి గుణాత్మక మార్పులను చూపిస్తుంది, కానీ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి పెరుగుదల. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకుందాము. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. ఒక జీవిలో పెరుగుదలలో మాత్రమే పరిమాణాత్మకమైన మార్పులు వస్తే దాన్ని పెరుగుదల అంటాము. అలాగే గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు వస్తే దాన్ని వికాసం అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాము. జన్మతః అంటే పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే. ఆప్షన్ 1 వికాసం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ 1 పరిపక్వత అండి. జన్మతః పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు క్రమంగా వయసుతో పాటు వికసించడమే పరిపక్వత అంటారు. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు. సో ఆన్సర్ మనకి పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్.
ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులతో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. సో మీ టైం స్టార్ట్స్ నౌ అండి. ఒక 10 సెకండ్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలని ఇచ్చారు. మానసిక అంశాల్లో పెరుగుదల అంటే మనకి వికాసం క్రిందకి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి వికాసము. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. అనువంశికంగా వచ్చినవి అంటే ఏంటి ఫ్రెండ్స్? మన తాత ముత్తాతల నుంచి, మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి పరిపక్వత. అనువంశికంగా అంటే మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని పిలుస్తారు. సో ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. సో దీన్ని పరిపక్వత అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, వివేచనా సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 వికాసం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి 4th 1 వికాసం. సో మనకి 7th క్వశ్చన్కి ఆన్సర్ 4th 1 వికాసం. మెదడు పెరగడం వలన అంటే ఆ వ్యక్తిలోని ఇన్నర్ పార్ట్స్ పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, అలాగే వివేచన సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అంటే మనకి వికాసాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వికాసం. ఒక క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో మనకి వికాసాన్ని సూచిస్తుంది. ఈ వికాసానికి, పెరుగుదలకి, పరిపక్వతకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా మనకి ఈ క్వశ్చన్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనము ఈ టాపిక్ ని చాలా బాగా చదవాలి, ఎందుకంటే దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 9th క్వశ్చన్. ఈ క్రింది వానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది అని అడిగారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోండి. చెందిన, చందని అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్స్కి మీరు 1కి 2 సార్లు మనము క్వశ్చన్ చూసుకోవాలి. సో ఆప్షన్ 1 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీరందరూ దీనికి కరెక్ట్ ఆన్సరే పెట్టారనుకుంటున్నాను. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? మనకి బుద్ధిమాంద్యులకు మనుషులు పెరుగుతారండి, వాళ్ళు బాడీ పార్ట్స్ అనేవి
అది క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది, కానీ మానసిక అభివృద్ధి అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి చెందిన వాక్యం అనే వచ్చేసరికి మనకి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనే వాక్యం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది? ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి. సో ఫస్ట్ వన్, శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2, మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3, శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4, శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మరగుజ్జులు అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు, వీళ్ళని మనము మరగుజ్జులు అంటాము. మరగుజ్జులు అనేది మనకి శరీరానికి సంబంధించి పెరుగుదల లేదు, కాబట్టి మానసిక అభివృద్ధి వాళ్ళలో ఉంటుంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు. కాబట్టి దీంట్లో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది అంటే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. పెరుగుదల వికాసంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అని ఇచ్చారు. సో కరెక్ట్ గా చూసుకోండి. ఆప్షన్ 1, వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. ఆప్షన్ 2, పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. ఆప్షన్ 3, వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. ఆప్షన్ 4, పెరుగుదల జీవితాంతం కొనసాగదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3, ఎందుకంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు. ఇది సాధ్యపడదు. మనకి ఇక్కడ పెరుగుదలకు వికాసంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సరికానిది అంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది సరికాని అంశము. మరి సరైన అంశం ఏది? వికాసాన్ని పరిశీలించడానికి సాధ్యపడుతుంది అనేది మనకి ఇక్కడ సరైన అంశం అయితే అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 3rd వన్, వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. అవును, ఇది కరెక్టే. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము. అవును, ఇది కూడా కరెక్టే. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. అవును, ఇది కూడా కరెక్టే. కానీ సరికాని అంశము వచ్చేసరికి మనకి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అని ఇచ్చాడు, కానీ ఇది అనేది సాధ్యపడదు ఫ్రెండ్స్. సో ఇది మనకి సరికాని అంశం అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 12th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించినది అని అడిగారు. సో ఫస్ట్ వన్, 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం. సెకండ్ వన్, 6 నెలల వయసులో దంతాలు రావడం. 3rd వన్, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. 4th వన్, 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3rd వన్ అండి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం అనేది వికాసానికి సంబంధించి అవుతుంది. ఒక మనిషిలో మానసికంగా వికాసం అనేది పెరిగితేనే ఇటువంటి ఆంగ్లంలో మాట్లాడడం కానీ, మ్యాథమెటిక్స్ లో లెక్కలు చేయడం కానీ, లేదా సైన్స్ లో కొన్ని విషయాలు వాడు కొన్ని దృగ్విషయాలను చేసేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం అనేది, అలాగే 6 నెలల వయసులో దంతాలు రావడం అనేది, 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం అనేది అంతా కూడా మనకి శారీరక మార్పులు. కానీ మానసికంగా వచ్చేది మనకి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 3rd వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో 13th క్వశ్చన్ చూసుకుందాము. ఈ క్రింది వాణిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించము. సరైన వాక్యం అన్నాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1, ఇది గుణాత్మకమైనది కాదు. ఆప్షన్ 2, ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు. ఆప్షన్ 3, ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 4, ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఇటువంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో మనకి ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మనం క్వశ్చన్ 1-2 సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ని చదివితేనే తప్ప మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు. సో క్వశ్చన్ చూసుకోండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు, చెందిన సరైన వాక్యము అని అడిగారు. గుణాత్మకమైనది కాదు అనేది అవ్వదు, ఇది గుణాత్మకమైనది. జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం జరిగే ప్రక్రియే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు అని ఇచ్చాడండి. ఇక్కడ అవును అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది పరిమిత ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ 1 పరిపక్వత ప్రజ్ఞ అనేది అవసరం, ఆప్షన్ 2 పరిపక్వత సృజనాత్మకత అవసరం, ఆప్షన్ 3 పరిపక్వత ప్రేరణ అవసరం, ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే వాడు 2 సంవత్సరాలకి సైకిల్ తొక్కమంటే తొక్కేస్తాడా? తొక్కలేడు కదా. వాడిలో కావలసినటువంటి పరిపక్వత ఉండాలి. అలాగే అభ్యసనం అంటే ఏంటి? సాధన. వాడు అభ్యసించగలిగే వాడి యొక్క ఆ బాడీ సహకరించాలి, వాడికి అభ్యసించాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వాడు సైకిల్ అనేది తొక్కగలుగుతాడు. కాబట్టి సైకాలజీ ఉపాధ్యాయుడిగా వాడికి కావలసినటువంటి పరిపక్వత అవసరము, అలాగే అభ్యసనం కూడా అవసరము సైకిల్ తొక్కాలంటే. సో మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. వికాసం లేదా అభివృద్ధి అనగా ఆప్షన్ 1 సంభావనీయత విచ్చుకొనుట, ఆప్షన్ 2 దేహము పెరుగుట, ఆప్షన్ 3 అవయవ స్థితిలో మార్పు, ఆప్షన్ 4 రూపంలో మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ 1 సంభావనీయత విచ్చుకొనుట అవుతుందండి. ఇక్కడ దేహము పెరుగుట అనేది, అవయవ స్థితిలో మార్పు, అలాగే రూపంలో మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి కాబట్టి ఈ వికాసము అంటే మనకి సంభావనీయత విచ్చుకొనుట అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 పెరుగుదల నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఆప్షన్ 3 పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలోని మార్పులు, ఆప్షన్ 4 వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ నే తెలిసిపోతుంది. ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, కానీ ఇక్కడ మనకి పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్, కానీ మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్. ఎందుకంటే సంబంధించి సరి కాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మనము ఇక్కడ రాంగ్ దే ఎంచుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు, ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము. సో ఇందులో మనకి సరైన దాన్ని ఎంచుకోమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో
సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వికాసము పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయా? వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల అనేది కొనసాగదు. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చాడు, కానీ ఎందుకు ఉండవు? పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా. ఒక మనిషి పొట్టిగా ఉంటే ఒక మనిషి పొడుగ్గా ఉంటాడు, ఒక మనిషి లావుగా ఉంటే ఒక మనిషి సన్నంగా ఉంటాడు. కాబట్టి మనకి పెరుగుదలలో అనేది ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి. అలాగే వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం అని ఇచ్చాడు. దీన్ని రివర్స్ ఇచ్చాడు. వికాసం అనేది గుణాత్మకము, పెరుగుదల అనేది పరిమాణాత్మకము. కాబట్టి ఈ మూడు కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఇది ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. వికాసము పరిపక్వత అభ్యసనంల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణాన్ని సూచించండి. ఫస్ట్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ వికాసము. సెకండ్ వన్ వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనము. ఆప్షన్ 3 అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసము. ఆప్షన్ 4 వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అండి. వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటివి మనకి గన్ షాట్ క్వశ్చన్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 అంతర్గతమైన చర్చ. ఆప్షన్ 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితము. ఆప్షన్ 3 గుణాత్మకమైనది. ఆప్షన్ 4 సమగ్రమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుంది. ఎందుకు అంటే అంతర్గతమైన చర్చ, అలాగే గుణాత్మకమైనది, సమగ్రమైనది, ఈ మూడు కూడా మనకి వికాస లక్షణాలండి. ఒక ప్రత్యేకాంశానికే పరిమితం అవుతుంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ 20th క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఆప్షన్ 1 విద్యార్థి ఉద్వేగాలు. ఆప్షన్ 2 విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము. ఆప్షన్ 3 విద్యార్థి పెరుగుదల. ఆప్షన్ 4 విద్యార్థి వికాసము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి పెరుగుదల. విద్యార్థి ఉద్వేగాలను కొలవగలమా? లేదు కదా. విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానాన్ని ఖచ్చితంగా కొలవగలమా? ప్రతి సబ్జెక్ట్ లో అయితే కొలవగలం, కానీ అన్ని సబ్జెక్టులని ఒకేసారి కొలవగలమా? లేదు కదా. అలాగే విద్యార్థి వికాసాన్ని కొలవగలమా? లేదు కదా. ఈ విద్యార్థి పెరుగుదలను అయితే మాత్రం మనము ఖచ్చితంగా కొలవగలము. కాబట్టి ఇది మనకి ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే మనకి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. ఈ క్రింది వానిని జతపరచుము. ఏ కాళ్ళు చేతులు ఎదుగుదల. బి దంతాలు రావడం. సి ఈత నేర్చుకోవడం. ఈ రైట్ సైడ్ ఏ వికాసం, బి పరిపక్వత, సి పెరుగుదల. సో మీరు కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి. ఎలాగో ఒకసారి చూసేద్దాము. కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది మనకి పెరుగుదలకు సంబంధించి కదా. సో ఇది మనకి పెరుగుదలకి సంబంధించినది. అలాగే బి దంతాలు రావడం అనేది ఏంటి ఫ్రెండ్స్? పరిపక్వతకు సంబంధించినటువంటిది. అలాగే ఈత నేర్చుకోవడం ఏంటి? వికాసానికి సంబంధించినది. ఒక పిల్లవాడు ఈతను ఎప్పుడు నేర్చుకోగలుగుతాడు? వాళ్ళ వికాసం కరెక్ట్ గా జరిగితేనే కదా నేర్చుకుంటాడు. సో మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ఈ క్రింది వానిలో వికాసం అనగా? ఆప్షన్ 1 అభ్యసనము. ఆప్షన్ 2 పరిపక్వత. ఆప్షన్ 3 సామర్థ్యాల సంశ్లేషణ. ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అవుతాయండి. ఈ క్రింది వానిలో వికాసం అనగా అభ్యసనము, పరిపక్వత, సామర్థ్యాల సంశ్లేషణ ఇవన్నీ కలిపితేనే కదా మనకి వికాసము. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది, సరికానిది అని అడిగారు. సో ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 సాంఘిక మార్పు, ఆప్షన్ 3 శారీరక మార్పు, ఆప్షన్ 4 ఆకార మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి. భౌతిక మార్పు, శారీరక మార్పు, ఆకార మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి సరైనవి. కానీ సరికానిది అంటే మనకి సాంఘిక మార్పు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడడం, 5 సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడుతున్నాడు, 5 సంవత్సరాలకు రాయగలుగుతున్నాడు అనేది మనకి పరిపక్వత ప్రకారం జరుగుతుంది. ఒక పిల్లవాడు రాయగలుగుతున్నాడు అంటే వాడిలో రాసే పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది. ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడు అంటే పూర్తిగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడిలో పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనము. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెరుగుదల అండి. ఒక వ్యక్తి పొడుగుగా ఉన్నాడన్నా లావుగా ఉన్నాడన్నా ఇది శారీరకమైనటువంటి పెరుగుదల కాబట్టి మనకి దీన్ని పెరుగుదల అని అంటాము. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము దీని గురించి చర్చించుకున్నాము. ఇది సైకాలజీకి సంబంధించి పెరుగుదల, వికాసము, పరిపక్వత టాపిక్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా ఈ రోజు వీడియోలో తెలియజేశాను. సో మీకు ఎన్ని మార్క్స్ టోటల్ గా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో PDF లింక్స్ ఉంటాయి. నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.